Hey guys, welcome back to the channel. So ఇవాల్టి వీడియోలో మనం డిస్కస్ అయ్యే టాపిక్ వచ్చేసి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఇది అడ్వాన్స్డ్ స్ట్రింగ్ ఆర్ టెక్స్ట్ మ్యానిపులేషన్ థింగ్ అనమాట. సో చాలా మంది చాలా కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది టాపిక్ అనేది. సో కుదిరినంత వరకు చాలా సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ఇన్బిల్ట్ మాడ్యూల్ ఉంటుంది అనమాట రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్కి. ఇంపోర్ట్ ఆర్ఏ అంటే చాలు, ఆర్ఏ అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. సో ఇది డిఫాల్ట్ అంటే ఇన్బిల్ట్ మాడ్యూల్ ఇది. సో ఇప్పుడు అసలు దీన్ని ఎలా వాడాలో చిన్న ఎగ్జాంపుల్ రాస్తాను, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, నేను ఇక్కడ ఒక ప్యాటర్న్ అయితే రాసా, యాపిల్ అన్న ప్యాటర్న్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇందులో అనమాట. సో ఇప్పుడు మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వాడదాం. ఎలా అంటే ప్రెస్ ఈక్వల్ టు ఆర్ఈ డాట్ సర్చ్. దీనికి మనం ప్యాటర్న్ పాస్ చేయాలి అండ్ ఎందులో ఫైండ్ అవుట్ చేయాలి కూడా, అంటే ఎందులో సెర్చ్ చేయాలి కూడా మనం పాస్ చేయాలన్నమాట. సో ఈ టెక్స్ట్లో యాపిల్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయడానికి ఇలా రాసాం. ఆర్ఈ అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ డాట్ సర్చ్, ఇది ఒక మెథడ్. దానికి మనం ప్యాటర్న్ పాస్ చేయాలి అండ్ అలాగే టెక్స్ట్ పాస్ చేయాలి. సో ఇక్కడ పాస్ చేసాం, ప్రింట్ ఆఫ్ రెస్ అందాం. ఓకే, ఇప్పుడు మనం రన్ చేస్తే దీనికి ఏమొచ్చింది చూడు, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంది యాపిల్ అనేది, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు దొరికిందని చెప్పి ఇక్కడ మనకి ఇండెక్స్ వస్తుంది అనమాట. సో ఇది 0 1 2 3 4 5 6 7 8 9 10th ప్లేస్లో ఏ ఫైండ్ అవుట్ అయింది. ఇంకో 10 11 12 13 14 15th ఎండ్ అయింది. మనం డైరెక్ట్ ఇక్కడ చూడండి, మ్యాచ్ అన్న వేరియబుల్లో స్టోర్ అవుతుంది కదా. ఇక్కడ మనకి రెస్ డాట్ గ్రూప్ అనే ఫంక్షన్ కూడా వర్క్ అవుతుంది గైస్. సింపుల్గా ఇక్కడ ఇది వస్తుంది అనమాట. సో మీరు రన్ చేసి వచ్చాడు, ఇక్కడ చూడండి డైరెక్ట్ యాప్లో అయితే వస్తుంది. ఓకేనా. సో ఇలా మనం ప్యాటర్న్ అయితే ఒక స్ట్రింగ్లో, ఈ గివెన్ స్ట్రింగ్లో ఒక ప్యాటర్న్ అయితే ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది జస్ట్ సర్చ్కి ఎగ్జాంపుల్. సో ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా చెప్తాను మీకు. ఇంకో ఎగ్జాంపుల్ రాద్దాం గైస్. ఇక్కడ చూడండి, ప్యాటర్న్ నేను ఇచ్చాను /d ఇచ్చా, ప్లస్ అని ఇచ్చా. ఇలా ఎందుకు ఇచ్చానో చూడండి ఒకసారి. ఇక్కడ టెక్స్ట్ ఏమి ఇచ్చాను, దేర్ ఆర్ 12 యాపిల్స్ అండ్ 24 ఆరెంజెస్. ఇక్కడ నేను ఏం రాసాను కింద, ఫైండ్ ఆల్ ప్యాటర్న్స్ అన్న. ఇది అసలు ఇక్కడ లేదు కదా స్ట్రింగ్లో, మరి ఏం వస్తుంది అసలు. సరే చూద్దాం. ఇక్కడ చూడండి 12 and 24 ఎందుకు వచ్చింది, బికాజ్ ఇక్కడ డి అన్నాను. డి అంటే డిజిట్, ప్లస్ అంటే ఒక డిజిట్ ఫైండ్ అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ డిజిట్స్ అన్నీ కూడా కలిపి తీసుకోవాలని చెప్పేసి అన్నా. సో ఇక్కడ ఇందులో ఏమవుతుందంటే, ఇది వచ్చింది కదా, ఇక్కడ ఫస్ట్ డిజిట్ ఇక్కడ తగిలింది, నెక్స్ట్ కూడా చెక్ చేసుకుంటుంది. ప్లస్ అంటే నెక్స్ట్ ఉన్న వాటిని కూడా చెక్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ అలా ఎన్ని ఉంటాయని ఇప్పుడు నేను ఇలా ఇచ్చాను, ఒకసారి మళ్ళీ రన్ చేస్తా చూడు, ఇదంతా నెక్స్ట్ డిజిట్స్ అన్నీ కూడా కలిపేస్తుంది. మధ్యలో మళ్ళీ స్పేస్ వచ్చింది కదా, ఇది డిజిట్ కాదు, అర్థమైందా. సో అక్కడతో ఈ ఒక్కదాన్ని డిజిట్ కింద తీసుకుంది. తర్వాత ఇది డిజిట్ ఫైండ్ అవుట్ అయింది, నెక్స్ట్ స్పేస్ ఉంది, సో ఇది ఒక సింగిల్ డిజిట్, సో దీన్ని కూడా సింగిల్గా తీసుకుంది. తర్వాత 24 ఇది డిజిట్ కాబట్టి ఇది ఒక డిజిట్ అనమాట. ఓన్లీ డిజిట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ప్యాటర్న్ అనేది రాస్తాం. అండ్ ఇక్కడ సో కొన్ని ప్యాటర్న్స్ ఏంటంటే, మీరు ఇలా ఆర్ అని చెప్పేసి ఉంటుంది అనమాట ప్యాటర్న్ ముందు. ఇది పార్సింగ్ అవ్వకుండా డైరెక్ట్ ప్యాటర్న్ ఇవ్వడం అనమాట, అంతే. సో సెర్చ్ చేయండి, మీకు అర్థమైపోద్ది, చాలా ఈజీ అది. సో నేనైతే డైరెక్ట్ ఇలాగే రాస్తున్నా. సో ఇది ఓన్లీ డిజిట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇలా రాస్తాం. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం గైస్. ఇక్కడ చూడండి, ప్యాటర్న్ రీప్లేస్ చేయడానికి అనమాట. ఇప్పుడు ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేవి అడ్వాన్స్డ్ టెక్స్ట్ మ్యానిపులేషన్ థింగ్ కదా. సో ఇక్కడ చూడండి, ఒక ప్యాటర్న్ ఇచ్చాను, సో ప్యాటర్న్ ఫైండ్ అవుట్ చేయాలి, దాని ప్లేస్లో నేను బనానాతో రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ టెక్స్ట్ ఏముంది, ఐ హ్యావ్ అన్ యాపిల్ అండ్ అన్ యాపిల్ పై. సో ఇప్పుడు ఇది చేంజ్ ఎలా రావాలి, ఐ హ్యావ్ అన్ బనానా అండ్ బనానా పై అని రావాలి. ఇక్కడ చూడండి, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో డాట్ సబ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట ఒక ఫంక్షన్. దానికి మనం ప్యాటర్న్ పాస్ చేయాలి, ఆ ప్యాటర్న్ బదులు ఏది రీప్లేస్ చేయాలి అది కూడా పాస్ చేయాలి, ఎందులో చేంజెస్ చేయాలి అనేది కూడా పాస్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇలా సబ్ ప్యాటర్న్ రీప్లేస్మెంట్ టెక్స్ట్ పాస్ చేశాను. ఇప్పుడు చూడు, అంతకు ముందు ఏముంది, ప్రింట్ టెక్స్ట్. ఇప్పుడు రన్ చేస్తే మీకు డిఫరెన్స్ కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఐ హ్యావ్ అన్ యాపిల్ అండ్ బనానా, యాపిల్ పైన ఉంది, తర్వాత ఐ హ్యావ్ బనానా అండ్ బనానా పైన ఉంది. ఇక్కడ చూసారా, సింగిల్ లైన్లో ఇవన్నీ చేంజెస్ అయితే అయిపోయినాయి అనమాట. సో ఇలా మనం ఈ సబ్ స్ట్రింగ్స్ అంటే మ్యాచ్ అయిన థింగ్స్ని చేంజ్ కూడా చేయొచ్చు ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యూస్ చేసుకుని. గైస్ ఇక్కడ చూడండి, ప్యాటర్న్ ఇచ్చాను /s ఇచ్చా. ఎస్ అంటే స్పేసెస్ అనమాట. సో జస్ట్ సింపుల్గా మనం డాట్ స్ప్లిట్ ఆఫ్ అని వాడతాం చూసే మెథడ్ సేమ్ అదే, కాకపోతే ఇక్కడ మనం ప్యాటర్న్ పాస్ చేయాలి, టెక్స్ట్ పాస్ చేయాలి. సో మనకి అన్ని స్ప్లిట్ అయిపోయి వస్తాయి, స్పేస్ స్ప్లిట్ అనమాట. అంటే ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడతో స్ప్లిట్ అయిపోతాయి. స్ప్లిట్ అనేది ఒక వర్డ్, దిస్ అనేది ఒక వర్డ్, టెక్స్ట్ బై స్పేసెస్, అలా స్ప్లిట్టింగ్ అయితే జరుగుతుంది అనమాట. దీనికి ఇలా రాస్తాం గైజ్. ఇలా మనకి ఈ ప్యాటర్న్ దాంట్లో చాలా సింబల్స్ అయితే ఉంటాయి. ఇలా అనమాట. డాట్ అనేది ఏం చేస్తుందంటే ఒక న్యూ లైన్ తప్పించి ఏ క్యారెక్టర్ అయినా యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి మ్యాచెస్ ది స్టార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్. మనం ఇప్పుడు దాకా వాడింది ఏముంది ఇందులో, ప్లస్ వాడడం, మ్యాచెస్ 1 or more రిపిటేషన్స్ ఆఫ్ ద ప్రిసీడింగ్ ప్యాటర్న్. స్పేసెస్ అనేవి నాకు వాడని చూసారా,
సో అలా అనమాట. సో గైస్ ఒకసారి గూగుల్‌కి వెళ్ళిన తర్వాత ఒకసారి చూడండి పైథాన్ డాక్స్‌లో రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ హౌ టు అని చెప్పి డాక్యుమెంటేషన్ అయితే ఉంటది. సో అందులో మనకి ఎవ్రీథింగ్ చాలా క్లియర్‌గా చెప్తారనమాట. ఇవి వచ్చేసి మెటా క్యారెక్టర్స్ అంటారు ఇవన్నీ. ఓకే. డాట్ ఇవన్నీ కూడా మెటా క్యారెక్టర్స్ అంటారు. ఓకేనా? సో ఈ మెటా క్యారెక్టర్‌ని యూజ్ చేసుకొని మనం ఫైండింగ్, సెర్చింగ్ అన్నీ చేయొచ్చనమాట. ఇంగో ఇందాక మనం వాడింది ఏంటి డిజిట్స్. డెసిమల్ డిజిట్ ఇందాక చూడండి. మనం ఇలా స్లాష్ జీ అని రాసినా పర్లేదు, లేకపోతే ఎక్స్‌ప్రెషన్‌లో ఇలా పెట్టినా మనకి చెకింగ్ అయితే అవుతదనమాట. ఇక్కడ క్యాపిటల్ డి పెడితే ఏమవుద్ది మ్యాచెస్ ఎనీ నాన్ డిజిట్ క్యారెక్టర్ దట్ ఈస్ ఈక్వివలెంట్ టు ద క్లాస్. అంటే డిజిట్ కాకుండా వేరేవన్నమాట. ఇలా జస్ట్ ఒక చిన్న దీన్ని ఇలా కూడా రాయొచ్చు. ప్యాటర్న్‌లో ఇలా రాయొచ్చు. లేదంటే ఇంగో ఇలా కూడా రాయొచ్చనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి. ఎస్ అంటే ఏం చేస్తది? వైట్ స్పేసెస్‌ని చెక్ చేస్తది కదా! సేమ్ మనం లైక్ మీరు వెబ్ డెవలప్‌మెంట్ చేస్తుంటే గనుక అందులో చాలా ఈజీగా తెలుస్తది. ట్యాబ్ స్పేస్ అంటే ఏంటి? ఇవన్నీ ఒక ఐడియా అయితే ఉంటాయి. స్లాష్ చేయని ట్యాబ్ స్పేస్, స్లాష్ అని అంటే న్యూ లైన్. సో ఇలా మనకి డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి కదా! సో మనం ఇలా సెపరేట్‌గా ఇచ్చినా పర్లేదు. లేదా డైరెక్ట్ ఎస్ అంటే ఇవన్నీ అందులో కౌంట్ అవుతాయి. ఓకేనా? ఇక్కడ క్యాపిటల్స్ ఇచ్చామనుకో ఇది ఎలా పనిచేస్తదంటే ఇక్కడ మ్యాచెస్ ఎనీ నాన్ వైట్ స్పేస్ క్యారెక్టర్. అసలు స్పేస్ లేని వాటిల్ని కన్సిడర్ చేస్తదనమాట. ఇది ఓన్లీ స్పేసెస్ కన్సిడర్ చేయడానికి ఈ క్యాపిటల్స్ అనేది స్పేసెస్ కన్సిడర్ చేయకూడదని. ఓకే. దీన్ని మనం ఎక్స్‌ప్రెషన్ కింద రాయాలంటే ఇలా రాయాలనమాట. క్యాప్ సింబల్ వాడితే ఆపోజిట్ అవుతది. అంతే. ఇదేమో ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్. ఇలా ఇస్తే జస్ట్ ఈ సింబల్ అన్నట్ల ముందు ఇలా క్యాప్ సింబల్ అంటారు దాన్ని. ఆ సింబల్ ఇస్తే ఇవన్నీ కాకుండా అంటే స్మాల్ ఏ టు జెడ్, క్యాపిటల్ ఏ టు జెడ్, 0 to 9 అండ్ అండర్‌స్కోర్ కాకుండా మిగతావన్నీ యాక్సెప్ట్ చేస్తదనమాట. సో ఇలా చాలా థింగ్స్ అయితే చేయొచ్చు. ఈ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ యూజ్ చేసుకొని. సో ఒకసారి మీరు చదవండి. నేను చదవడానికి లింక్స్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ గురించి బాగా డీటెయిల్‌గా చదవండి. చాలా ఈజీ కాన్సెప్టే. కొంచెం ప్యాటర్న్స్ ఏంటంటే ఆ సింబల్స్ వల్ల కన్‌ఫ్యూజ్ అవుతారు చాలామంది. ఓకేనా? సో యాహ్! ఇది ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ మీద ప్రెస్ చేయండి. అండ్ ఖచ్చితంగా మీరైతే కొంచెం వర్కౌట్ అయితే చేయండి దీని మీద. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్‌లో కూడా కొన్నిసార్లు క్వెషన్‌లు అయితే అడుగుతారు. హార్డ్‌గా అడగాలనుకుంటే గనుక దీని గురించి అడుగుతారనమాట. సో ప్లీజ్ కొంచెం ప్రిపేర్ అవ్వండి. సో గైస్ ఎళ్ళే ముందు ఖచ్చితంగా లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.